అంటువ్యాధైనా పర్వాలేదు గురువు గారు. ఈవిని మనం అర్జెంట్ గా అరెస్ట్ చేసేద్దాం. నాకు ప్రమోషన్ చేయాలి. చింటూ గారు ముందు మీరు బయట పదండి. అది కాదు సార్. సార్ సారీ సార్, మీరు లైట్ తీసుకుంటున్నారు. నేను ఒప్పుకోను. అవును, అరెస్ట్ చేయాల్సిందే. సారీ సార్. సార్, కృష్ణవేణికి అమ్మవారు సోకింది. అందుకని ముందుకొచ్చి కనపడడానికి బాధపడుతుంటే మేము మీకు లోపలే ఉందని చెప్పలేకపోయాం. పర్వాలేదమ్మా, మంచి పని చేశారు. ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు. మీరు పని చేయండి, మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి. వీసా ఎక్స్టెన్షన్ అయ్యే మార్గం నేను చూస్తా. చింటూ గారు, నేను ఇక్కడ లైట్ తీసుకోవాల్సిందే. ఏమంటారు? మీరే రైట్ సార్. ఇక పదండి. అలాగే సార్. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఆంటీ వెళ్ళిపోయారా? లైట్ తీసుకోను. నేను దేని లైట్ తీసుకోను. నాకు ముందే తెలుసు మీరంతా నాతో ఆడుకుంటున్నారని. నన్ను ఉల్ఫాగాళ్ళ చూస్తున్నారని. దొరికిపోయారు. ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వదలకండి సార్, ఇక మీరు లైట్ తీసుకోకండి. ఈ కుర్రాడు హైటెక్ లా ఉన్నాడు, నాకన్నా హైటెక్ ఎక్కువగా ఉన్నాడు. మా అబ్బాయి ఆర్యన్ వర్మ. ఆర్య, ఈయన పైడిరాజు గారు, వీసా ఇమిగ్రేషన్ ఆఫీసర్. కృష్ణ కోసం వచ్చారు.
నువ్వు కాస్త ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేయి. సార్ మీరు సెంచరీ కొట్టబోతున్నారు. ఎవ్వరికి కన్విన్స్ కాకండి. ముందు అర్జెంటుగా ఈ పిల్లని తీసుకుని పదండి. నేను నీ మాట లైట్ తీసుకోను. వీళ్ళు కావాలనే నాతో ఆడుకుంటున్నారు. పద, బండెక్కు, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కు. కారణం ఉంది ఆఫీసర్ గారు. కృష్ణ నాకు కాబోయే భార్య. అవును సార్, కృష్ణ నాకు కాబోయే భార్య. కృష్ణకి నాకు నిశ్చితార్థం జరగబోతుంది. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఒట్టు మీ మీద ఒట్టే సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నిశ్చితార్థం కోసం కాకపోతే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. సిచ్యుయేషన్ మా చేతిలో లేనప్పుడు ఇంకా మేమేం చేయలేం. కావాలంటే కృష్ణని తీసుకెళ్ళిపోండి. వెయిట్, నిజంగా మీ ఇద్దరికి నిశ్చితార్థం జరగబోతుందా? అవునండి, మా అబ్బాయి నిశ్చితార్థం చేయాలని కృష్ణని ఇక్కడ ఉంచాలనుకున్నాం. అవును సార్. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్, అంటే కొన్ని పర్సనల్ అకేషన్స్ కోసం మా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. నిశ్చితార్థం అంటున్నారు కాబట్టి మీ కుటుంబానికి నేనేమి ఇబ్బంది కలిగించను. నిజంగా మీరు నిశ్చితార్థం చేసుకుంటున్నారని నేను ఎలా నమ్మేది? కరెక్ట్ సార్, అస్సలు నమ్మలేం. లైట్ తీసుకోకండి. కాబట్టి మీరు చెప్పేది నిజమని నాకు అనిపించాలి. ఓ పని చేద్దాం చింటూ గారు. చెప్పండి సార్. వీళ్ళిద్దరికి మనం సైకలాజికల్ టెస్ట్ పెడదాం. అందులో పాస్ అయితే వీళ్ళు చెప్పేది నమ్మి వీళ్ళని ఫాలో అవుదాం, లేదా మనల్ని మనం ఫాలో అవుదాం. ఏమంటారు చింటూ గారు? ఎస్ బాస్, మీరు కాబట్టి ఎలాంటి చెత్త ఐడియా ఇచ్చినా కూడా నేను ఫాలో అవ్వాలి కదా. అదే సార్, మీరు కాబట్టి ఎలాంటి మెరిట్ ఐడియా ఇచ్చినా కూడా నేను ఫాలో అవుతాను సార్. రైట్. ఓకే యంగ్స్టర్స్, మీరు మా టెస్ట్ కి రెడీనా? రెడీ సార్. చెప్పాల్సింది నువ్వు కాదు, వీళ్ళు. చెప్పండి. ఏం చేద్దాం? సత్యవతే కదా. ఏంటి వదినయ్య వెతుకుతున్నావు? ఏం లేదు సత్య, నా చీర ఒకటి కనిపించట్లేదు. నిన్న తీసుకెళ్లిన బట్టల్లో ఉతికించాను. వీటిలో లేవు వదినయ్య. ఒకవేళ మడత పెట్టి ఏమైనా సెల్ఫ్ లో పెట్టానేమో, వెళ్ళి చూడు.
ఇందులో కొత్త షర్ట్ ఏదయ్యి ఉంటుంది? ఎస్, వదినే కనిపించిందో లేదో. ఏంటి వదినయ్యా ఆ టీషర్ట్ వంకన అలాగే చూస్తున్నావు? నువ్వు కూడా చూడు వచ్చి. అయ్యో, ఇదేంటి ఇలా చిరిగింది? చిరగడమే కాదు వదినయ్య, ఎవరో కట్ చేసినట్టుంది. నువ్వు కరెక్టే సత్యవతి, ఎవరో కట్ చేసి ముక్కను తీసేసినట్టున్నారు. ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేసి ఉంటారు? నాకిప్పుడు అర్థమైంది. ఆ నల్ల బొమ్మకు చుట్టిన నల్లని గుడ్డ ఏదైతే ఉందో చూడు, అదే అదే ఈ యశ్విన్ షర్ట్ నుంచి కట్ చేసిందే. చూడు చూడు, కరెక్ట్ గా అదే కలరు, సరిగ్గా అదే కలరు, సరిగ్గా గమనించు. గమనించావా సత్యవతి? ఇదే క్లాత్ అప్పుడు ఆ బొమ్మకు చుట్టింది. అంటే అశ్విన్ని కూడా టార్గెట్ చేసుంటారు. అశ్విన్నే కాదు, నిన్ను కూడా టార్గెట్ చేశారు. నీకేమో చెప్తే అర్థం కాదు. ఇంట్లో పిల్లలకి ఏమవుతుందో, వాళ్ళ యోగక్షేమాలేంటో మనం ఎప్పటికప్పుడు చూసుకోకపోతే, మన జాగ్రత్తల్లో మనం ఉండకపోతే ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలే వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి వదినయ్య? నాకేమీ అర్థం కావడం లేదు. కాస్త నువ్వైనా చెప్పు వదినయ్యా. ఇప్పుడేం చేయగలం సత్యవతి? ఏదైనా మొగ్గలోనే తుంచేయాలి. మనది మనిషి జాతి కదా, నష్టం పూర్తిగా జరిగేంతలోపు జాగ్రత్త పడ్డం మంచిది సత్యవతి. నాకు తెలిసి అశ్విన్ పై చేతబడి ఎందుకు చేస్తున్నారంటే అశ్విన్ కి కీడు జరగాలని. అతనికి కావలసిన నిశ్చితార్థం కానీ పెళ్లి కానీ జరగకూడదు.
అదే ఉద్దేశం అవతల వాళ్ళకి ఉన్నట్టుంది. ఇలాంటి కీడు జరిగే వాటన్నిటికీ నాకు తెలిసి గమ్యం ఒక్కటే. మన పెద్దలు ఇంట్లో కీడు పోవాలంటే ఏదైనా శుభకార్యం చెయ్యాలంటారు. అది జరిగితే కీడు కడిగేసుకుని వెళ్ళిపోతుందంటారు. అందుకే అశ్విన్కి సంబంధించిన శుభకార్యం ఏం చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు సత్యా. నాకైతే అసలు ఏం తట్టట్లేదు. వదినయ్య, నాకు అర్థమైంది. అశ్విన్ కి నందినితో నిశ్చితార్థం చేసేద్దాం. అదే పరిష్కారం. అప్పుడు వాడి మీద ఉన్న కీడంతా వెళ్ళిపోతుంది. నువ్వేమంటావు? నువ్వు సరిగ్గా చెప్పావు సత్యవతి. నాకసలు తట్టనే లేదు. ముందు ఆ పని మీద ఉండు. అప్పుడే మన అశ్విన్ మనకు దక్కుతాడు. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేస్తాను వదినయ్య. ముందు ఆ పని మీద ఉండు. వెళ్ళు వెళ్ళు. సత్యవతి చాలా తెలివైంది కాబట్టి నా పనులు చాలా బాగా జరిగిపోతున్నాయి. సత్యవతి కాదు శకుంతల, నువ్వే తెలివైన దానివి. ఇంకొకళ్ళు ఎందుకు మెచ్చుకుంటావు? నిన్ను నువ్వే మెచ్చుకో. నువ్వా? నేనే. ఇలా కిటికీల్లో నుంచి తలుపుల్లో నుంచి మర్యాద లేకుండా అన్నీ వింటూ ఉండే చెడ్డలవాటు నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది చెప్పు శకుంతల. నేనేమన్నా అన్నానంటే అన్నానంటావు కానీ నువ్వెన్ని విన్నా నీకెంత తెలిసినా గెలుపు చివరికి ఈ శకుంతలాదేవిదే. బాగా అర్థమైందా నక్కజిత్తుల పిన్ని గారు? ఆ మాత్రం మనల్ని మనం నమ్మకపోతే ఇన్నేసి కుట్రలు ఎలా చేయగలుగుతాం? సత్యవతి లాంటి అమాయకురాల్ని ఎలా వాడుకోగలుగుతాం? అశ్విన్ లాంటి పిల్లాన్ని అల్లుడిగా ఎలా చేసుకోగలుగుతాం? పిన్ని గారు, మీరు మాటల వరకే ఉంటున్నారు. నేను చేతలతో నిలబడుతున్నాను.